శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఒట్టు పెట్టి నీకు కొన్ని మాటలు చెబుతున్నానమ్మా, ఇవి తప్పకుండా నెరవేరుతాయి. నీ బాబా ఇచ్చే వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తాను. వెంటనే ఈ సందేశాన్ని విను. నేను నీకు ఏ వాగ్దానాన్నైతే ఇచ్చానో అది తప్పకుండా నేను నెరవేరుస్తాను తల్లి. ధైర్యంగా సంతోషంగా ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒట్టు వేసి మాట చెప్పబోతూ ఉన్నారట. బాబాగారు కొన్ని తన వాగ్దానాలను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. బాబాగారు ఏ వాగ్దానం చేసినా మీద దానిపైన నిలబడతారని మనందరికీ తెలుసు. బాబాగారు తప్పకుండా తన మాట పైన నిలబెట్టుకుంటారు, తన మాటను నిలబెట్టుకుంటారు. తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఆ తండ్రి ఒక మాట చెప్పారు అంటే అది 600 సరే జరిగే తీరుతుంది. అలాంటి ఆ తండ్రి ఈరోజు స్వయంగా తన బిడ్డలకు మాట ఇస్తూ ఉన్నారు. ఒట్టు పెట్టి మాట చెబుతానని తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. నేనిచ్చిన ప్రతి వాగ్దానం కూడా పొల్లు పోకుండా నెరవేరుతుంది తల్లి. నా బిడ్డల విషయంలో ప్రతిదీ నిజమవుతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అందుకే తన బిడ్డలను సంతోషంగా ఈ సందేశాన్ని వినమని చెబుతూ ఉన్నారు, ధైర్యంగా ఉండమని అంటూ ఉన్నారు. అయితే బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి వాగ్దానాలు చేయబోతూ ఉన్నారు, ఎలాంటి సంతోషాన్ని తన బిడ్డలకు అందజేయబోతూ ఉన్నారు, ఎలాంటి కోరికలను ఆ తండ్రి నెరవేర్చబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీకు ఇప్పుడు నేను కొన్ని వాగ్దానాలు చేయబోతున్నానమ్మా. అవి ప్రతి ఒక్కటి నెరవేరుతాయి. సంతోషంగా ఈ సందేశాన్ని విను. చూడు తల్లి, నేను నా భక్తులకు ఇచ్చిన కొన్ని కీలక హామీలు చెబుతాను, విను. అవి అప్పటి నుండి ఇప్పటి వరకు నెరవేరుస్తూనే ఉన్నానమ్మా. నేను మాట తప్పలేదు తల్లి. ఈరోజు నీకు కూడా చెబుతూ ఉన్నాను. నేను నీకిస్తున్నటువంటి హామీలను తప్పకుండా నెరవేరుస్తాను. చూడమ్మా, నేను చెప్పే వాగ్దానాలు విను. ఈ షిరిడీ మట్టిపై అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి. ఇది నా మొదటి వాగ్దానం. అది తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి. నువ్వు ఏ రోజు ఈ షిరిడీపై అడుగు పెడతావో, ఈ మట్టిని నువ్వు తాకుతావో, ఆ క్షణమే నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి. నీ సమస్యలన్నీ నీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ తండ్రి ఆశీస్సులు సైతం నువ్వు అందుకుంటావు. అలాగే నా సమాధిని దర్శించిన దీనులకు సంతోషం, ఆనందం కూడా లభిస్తుంది. ఎందుకంటే నేను అందులో నుండి నా బిడ్డలను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎప్పుడైతే నా సమాధిని దర్శించుకుంటావో ఆ రోజు నీ మనసు ఎంతో సంతోషంతో నిండిపోతుంది తల్లి. అది ఎందుకనేది నీకు కూడా అర్థం కాదు. అయితే నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. నీ సంతోషానికి కారణం ఈ సమాధిలో నుండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్న నీ సాయి తండ్రి అని. నువ్వు ఎప్పుడైతే ఈ సమాధిని దర్శించుకుంటావో స్వయంగా ఈ తండ్రిని దర్శించుకున్నట్టే. చూడమ్మా, నేను భౌతికంగా లేకపోయినా నా సమాధి నుండి నా భక్తులకు ఆశీస్సులు అందిస్తూనే ఉంటాను. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండి సమాధానం దొరుకుతుంది. బిడ్డ, నన్ను ఎవరు నమ్ముతారు వారికి సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. సాయమన్న మరుక్షణం నేను నా బిడ్డల ముందుంటాను తల్లి. దానికోసం నీకు పూర్తి శ్రద్ధ, సబూరి అవసరమవుతుంది.
తల్లి, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను. ఒకరోజు 2 రోజులో కాదు, జీవితం మొత్తం నా చూపు నా బిడ్డల వైపు ఉంటుంది. వారు నా రక్షణలో ఉంటారు. వారు కోరిన ప్రతి కోరికను నేను నెరవేరుస్తూనే ఉంటాను. వారికి ఎలాంటి ప్రమాదము జరగకుండా 1000 కళ్ళతో కాపలా కాస్తూ ఉంటాను తల్లి. ఇవి నా బిడ్డలందరికీ నేను ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈరోజు వరకు అవన్నీ నెరవేరుతూనే వచ్చాయమ్మా. ఈరోజు నీ తండ్రి నీకోసం ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ విషయంలో కూడా ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుతుంది. ధైర్యంగా ఉండు. నీ తండ్రిని నమ్మావు కదా, నీకు అన్యాయం జరగదు. నీకు గొప్ప జీవితాన్ని ఈ తండ్రి ప్రసాదిస్తారు తల్లి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి వాగ్దానాలను అయితే ప్రసాదించారు. ప్రతి వాగ్దానం నెరవేరుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి నా బిడ్డలకు ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చానమ్మా. ఈరోజు ఈ బిడ్డకు నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. నేను చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాను. నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు. ఈ తండ్రిపై విశ్వాసంతో ఉండు. అన్నీ నెరవేరుతాయి. నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. నీకు అందనిదంటూ ఏదీ ఉండదమ్మా. అన్నీ నేను నెరవేరుస్తాను అని బాబాగారు చెప్పుకొచ్చారండి. బాబాగారు ఎప్పటి నుంచో ఈ వాగ్దానాలన్నీ ఎప్పటి నుంచో తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. తన బిడ్డలకు చేస్తూనే ఉన్నారు. బాబాగారు చెప్పినట్టు ఎప్పుడైతే తన బిడ్డలు షిరిడీ మట్టిలో తమ కాలుని మోపుతారో ఆ రోజు నుంచి తమ కష్టాలన్నీ అంతమైపోతాయి. ఏ రోజైతే బాబాగారి సమాధిని దర్శించుకుంటారంటే సాక్షాత్తు ఆ సాయినాథుని దర్శించుకున్నట్టు అన్నమాట. ఎప్పుడైతే ఆ సమాధిని దర్శించుకుంటారో అప్పటికే వారి మనసులో ఏదో తెలియని ఒక ఆనందం, వారి మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది. అది ఎందుకో కూడా మీకు అర్థం కాదు. ఉన్నట్టుండి ఎంతో సంతోషం, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మనసు మీకు ఏర్పడుతుంది. దానికి కారణం ఆ సమాధిలో కూర్చుని ఉన్న నీ బాబా నిన్ను చూస్తూ ఉన్నారు తల్లి. నీ కష్టాలన్నీ తొలగించి నీ మనసుని సంతోషంతో నింపేస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకో నువ్వు అని బాబాగారు అంటూ ఉన్నారు. 1, 2 కాదండి. బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాట తన బిడ్డల విషయంలో నిజమవుతుంది. నిజం చేసి చూపిస్తారు. అది ఆ తండ్రికి తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ బాబాగారిని ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది. బాబాగారు చెప్పారు కదా, మీరు ఒక్కసారి నా వైపు చూస్తే చాలమ్మా, జీవితాంతం నేను మీ వైపు చూస్తూనే ఉంటాను. అహర్నిశలు కంటి మీద కునుకు లేకుండా 1000 కళ్ళతో నా బిడ్డలకు కాపలాగా నేనుంటానని బాబాగారు తన బిడ్డలకు హామీ ఇస్తున్నారు. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారండి. కాకపోతే దానికి మనం చేయవలసిందల్లా ముందు వీడియోలో కూడా చెప్పాం, శ్రద్ధ సబూరితో ఉండటం, ఆ తండ్రి సచ్చరిత్రను పారాయణ చేయడం, నిరంతరం సాయినామ స్మరణ చేస్తూ ఉండటం. ఇవి మాత్రమే మనం చేయవలసిన పనులు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ విషయంలో బాబాగారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని అందరి తరపున నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారు మనకు ప్రసాదించినటువంటి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.